వందనాలు అన్నయ్య. మీ కృప వల్ల నేను ఆన్‌లైన్‌లో ప్లేయర్ వింటున్నాను. జనవరి నుంచి 23 తారీఖు నుంచి అన్నయ్యకి ఆన్‌లైన్‌లో చూసుకున్నాను. అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య నా పరిస్థితి ఇది అని చెప్పుకున్నాను. నా బిడ్డల పరిస్థితి ఇది అన్నయ్య, నా పరిస్థితి అన్నయ్య, నేను ఆంధ్ర హాస్పిటల్‌లో పనిచేస్తాను. నేను ఇట్లా అప్పుల్లో ఇదయ్యి ఉన్నాను అన్నయ్య అని అన్నయ్యకి చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. అన్నయ్య నా గురించి ప్రేయర్ చేస్తా అన్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే నేను నెల రోజులు మట్టి బాగా ఒకళ్ళకి అప్పిప్పిచ్చి నా లోను ఇప్పిచ్చి నేను చాలా సహాయం చేశాను. ఎవరు నాకైతే ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. నేను అప్పిప్పించిన ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన కోసం నేను కేసు పెట్టాను. కేసుల గురించి నేను తిరుగుతున్నాను. 2 రోజులకి, 3 రోజులకి పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాడు. తను వచ్చి పారిపోతాం అలా చేస్తున్నాడు. అన్నయ్యకి చెప్పుకున్నాను నేను, అన్నయ్య ఇలా జరుగుతుందని, నా సమస్యలో నాకేది అవ్వట్లేదు అన్నయ్య అని చెప్పుకున్నాను అన్నయ్యకి. అన్నయ్యకి ప్రేయర్ చేయమ్మా, ప్రేయర్ చేసుకో, నేను ప్రేయర్ చేస్తా అన్నాడు అన్నయ్య నాతో. అయితే పిల్లలు కాలేజీకి కూడా వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటున్నారు. నా పరిస్థితి బాగోలేదు. నేను ఒక్కదాన్ని చేయాలి, నలుగురు పిల్లలను పోషించాలి, అద్దె కట్టుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. నా భర్త లేనట్టే ఉంటున్నాడు. అయితే అన్నయ్యకి ప్రతిరోజు నేను ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అన్నయ్య నేను నీ గురించి ప్రేయర్ చేస్తానమ్మా, నువ్వు కూడా ప్రేయర్ చేసుకో అని చెప్తున్నాడు అన్నయ్య కూడా. అయితే 4 రోజులు బట్టి కాలేజీలో వాళ్ళు ఫోన్ చేశారు. మీరు కాలేజ్ ఫీజు కడితేనే నేను హాల్ టికెట్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని 4, 5 సార్లు ఫోన్ చేస్తున్నారు. సార్ నా కాడ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి నేను లేను. అయితే నేను నా దగ్గర డబ్బులు కట్టుకుంటాను. నా బిడ్డల ఫీజు హాల్ టికెట్ ఇవ్వు అని చెప్పినా కూడా వాళ్ళు లేదంటే లేదన్నారు. అయితే ఈరోజు ఏమైందంటే ఈరోజు నేను లీవ్ పెట్టి మధ్యాహ్నం ఆన్లైన్ ప్రార్థనలో అన్నీ చెప్తుంటే ప్రార్థన చేసుకుంటా అయితే నా దేవుడు చేస్తాడు వందనాలు చెప్పుకుంటూ నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటున్నాను. అయితే పిల్లల్ని అయ్యా ఒక్కసారి కాలేజీ దగ్గరికి వెళ్ళిరండి, హాల్ టికెట్ ఇమ్మనండి, నేను శాలరీ వచ్చిన తర్వాత ఫీజు కట్టుకుంటాను, 2 సార్లు కడతాను, 20,000 ఫీజు కట్టాలి, అయితే నేను 2 సార్లు కడతాను చెప్పిరండి అయ్యా అని చెప్తే అమ్మాయిని అబ్బాయిని పంపిస్తే వాళ్ళు అన్నారు, ఫీజు కట్టను మేము, హాల్ టికెట్ ఇవ్వనన్నారు. నా పిల్లలు ఇలా ఏడుచుకుంటా ఇంటికి వచ్చి ఇలా చెప్పారు, నాన్న మీరేం బాధపడొద్దు, నేను ప్రేయర్ చేసుకుంటాను, మీరు కూడా ప్రేయర్ చేసుకోండి, అయితే దేవుడు పిలిపిస్తాడు, తన నోటి నుంచి తనే పిలిపిస్తాడు అని ప్రేయర్ చేసుకున్నాను అన్నయ్య. చేసుకుంటే పిల్లలు వచ్చిన గంటకి సారే ఫోన్ చేసి హాల్ టికెట్ తీసుకుని రమ్మని ఫోన్ చేశారు. ఈ చిన్న సాక్ష్యం దీవించిన కాక ఇలాగనే నేను అప్పుల్లో ఇదే ఉన్నాను. ఒకరికి అప్పులు ఇప్పించి నేను కట్టలేక తినక నేను డ్యూటీలకు వెళ్తా, నా బిడ్డలకు తినలేని ప్రదేశంలో నేనున్నాను. అయితే నాకు ఈ కార్యక్రమం కూడా దేవుడు చేశాడు అని నేను మొరపెట్టుకుంటున్నాను. అయితే బ్యాంకులో వచ్చి నువ్వు 10 తారీఖుల్లో కట్టకపోతే నీ మీద కేసు వేస్తానని చెప్పి వెళ్ళారు. నా దేవుడు కట్టాడు అని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. అలాగని మీరందరూ కూడా నా గురించి ప్రేయర్ చేసి అన్నికి వందనాలు చెప్పుకున్న చిన్న సాక్షిని దీవించిన గాక. ఆమేన్.